ఓం నమ శివాయ. చాలా ముఖ్యమైనటువంటి విషయం, ఇది అందరికీ షేర్ చేయాల్సినటువంటి విషయం. మార్చి 3వ తేదీ పౌర్ణమి ఆ రోజు. అదే రోజు కేతుగ్రస్త చంద్రగ్రహణం కూడా జరుగుతుంది. అయితే ఈ గ్రహణం 3 గంటల 20 నిమిషాలకి ప్రారంభమై 6 గంటల 47 నిమిషాల వరకు జరిగిన మన భారతదేశంలో మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి 6 గంటల 47 నిమిషాల వరకే కనపడుతుంది. ముఖ్యంగా ఈ గ్రహణం ఎక్కడ జరుగుతుంది, ఏ నక్షత్రంలో అంటే సింహరాశిలోని పుబ్బా నక్షత్రంలో జరుగుతుంది. సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ గ్రహణం వలన కొన్ని రాశుల వారికి మంచి ఉంది, కొన్ని రాశుల వారికి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. మేషం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభం, మీనరాశి వారు కొంత ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. వృషభం, మిథునం, తుల, మకరం వారికైతే పర్వాలేదు, బాగానే ఉంటుంది. అయితే మరి ఎవరు ఈ చంద్రగ్రహణ పరిహారం చేసుకోవాలి అంటే, నేను ఇందాక చెప్పినటువంటి రాసుల వారు చంద్రగ్రహణ పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా పుబ్బా నక్షత్రం, మఘా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వారైతే తప్పనిసరిగా చేసుకోవాలి. మిగతా వారు కూడా అందరూ ఇక్కడ చేసుకున్నట్లయితే బాగానే ఉంటుంది. ముఖ్యంగా మన ఈ యొక్క క్షేత్రంలో రాహుకేతువులు ఉన్నారు. ఈ రాహుకేతువుల సమక్షంలో ఈ గ్రహణ సమయంలో జరిగేటువంటి గ్రహణ శాంతి హోమ కార్యక్రమంలో మీ గోత్ర నామాలు, నక్షత్రాలతో మీకు ఇక్కడ పరిహారం చేయటం జరుగుతుంది. అందరూ మీరు త్వరపడి కింద ఇచ్చినటువంటి వాట్సాప్ నంబర్కి చంద్రగ్రహణం అని చెప్పేసి టైప్ చేసి పెట్టినట్లయితే మీకు వివరాలు తెలియజేస్తారు. అలాగే దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే మీ పేరుతో గోవులకి దానం కూడా చేయటం జరుగుతుంది. మరి హర హర మహాదేవ, రక్ష రక్ష భైరవ, విజయోస్తు.